దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ, స్కైప్ లో పాల్గొన్న మీ అందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహిమపరిచి ఘనపరిచి ఆయన నామానికి మనము సాక్షులుగా ఉండుటకు మరి మనము ప్రయాసపడాలి. అందును బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ప్రోగ్రామ్ ను మనము ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్ శాంతమ్మ సిస్టర్. స్తోత్రం 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 ప్రభువా, పరిశుద్ధుడా, మహాదేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన కృప కొరకై నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా ఇవాళ కూడా ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలో జాయిన్ అవుతున్నాం. ప్రభా యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. మీరే తండ్రి మా ఆరాధనలో మీరు ఉండండి యేసు ప్రభా. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపండి యేసు ప్రభా. ప్రతి ఆటంకంను తొలగించండి. సైతాన్ క్రియలన్నీ లయపరచండి ప్రభా. సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి యేసు ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి యేసు ప్రభా. యేసు ప్రభా నీకే నీ పరలోక మర్మాలు బయలుపరచండి యేసు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపడాలా ప్రభా. యేసయ్యా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. రావాల్సిన తండ్రి అందరిని కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి. అందరు జాయిన్ కావాలా యేసు ప్రభా. సహాయం చేయండి నాయన. మీరే మాట్లాడండి యేసు ప్రభా. నీ పర్లకు మర్మాలు బయలుపరచండి యేసయ్యా తండ్రి. ప్రార్థన ఆరాధనలో ప్రభా అయ్యా ఆది మొదలుకొని అంత వరకు ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి యేసు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నీ వాక్య ధ్యానంలో మాకు తోడుండండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి మీ హస్తానికి అప్పచెప్తున్నాం తండ్రి. మీరే ఆత్మ నడిపింపు దయచేయమని, ప్రతి ఆటంకం తొలగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. అన్నా ప్రైజ్. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. పాడనా
మౌనముగానే స్తుతి కీర్తన దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయో దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయో నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. అన్న ప్రైజ్ రాడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆదురు సిస్టర్ ప్రైజ్ రాడ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. మీరు వాక్యంలోకి నడిపించండి సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం చిన్నగా. పరిశుద్ర ప్రేమ కనికర కృపగల మా ప్రియపల్లపు తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి నీకు వేల కోట్ల స్తోత్రాలు ప్రభా. యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు ప్రభా. ఉదయం ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి దీనిని అంత మంది చూడలేపన ప్రభా, కానీ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి సాయంకాలం చిన్న మందిగా కూడుకొని స్థుతించి ఆరాధించి కృపణించినందుకు నీకు వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామని కూడా ఉంటారు, అక్కడ మీరు ఉంటారు నా ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేల కోట్ల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యదానంలోకి వెళ్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి, ఆదరించండి, కనికరించండి, జాలి చూపండి, గద్దించండి, మాలో ఉన్న ఆయాసం మాకు చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టి కృపణను గ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీరే సహాయం తెచ్చిన ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం ఎత్తుండగా ప్రభా, ఇదిగో తండ్రి మీరే తోడిన ప్రభా, వాక్యాన్ని ఫలీకరించండి ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం చెప్తున్నాను ప్రభా, మిస్లో చట్టం మరుగుపరచుకోండి ప్రభా. ఇదిగో తన సమస్త ప్రవర్తన అంటే అంతటి మీద నీ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటాను యేసు ప్రభా. ఇదిగో తన్నే మీ ఆత్మకార్యం జరిగించండి, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభా, ప్రతి ఒక్కరికి వినలు చోటు దయచండి ప్రభా. ఇదిగో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులు తలసిపోయి ఉంటారు ప్రభా, ప్రతి ఒక్కరిని రిస్టారేషన్ దయచండి ప్రభా. ఇదిగో తండ్రి వినగల చోటు దయచండి యేసు ప్రభా. రాని బిడ్డలు నడిపించిన వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరితో మాట్లాడండి, వాళ్ళ జీవితంలో కార్యాలు జరిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టినప్పుడు తండ్రి ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యదానంలోకి వెళ్ళే ముందు నేను ఈ వాక్యం 5 or 6 months బ్యాక్ దీపా అక్క వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే ఆ రోజు చిన్నగా చెప్పినాను. ఎందుకంటే అక్కడ టైం 15 to 20 minutes ఉంది కాబట్టి మెయిన్ హెడ్లైన్స్ లాగా చెప్పుకుంటూ పోయాను. కానీ ఈ రోజు దేవుడు ఆ వాక్యాన్ని విశదీకరించి చెప్పమని తలంపు ఇచ్చినప్పుడు ఈ రోజు ఆ వాక్యాన్ని మరలా చెప్తున్నా. చెప్పే అవకాశం దేవుడు అనుగ్రహించిండు. దాన్ని బట్టి దేవుడు కొందరు చెప్పించుకుంటున్నా. వాక్యంలో చదివాము. మొదటి యోహాను 5:7 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను 5:17వ వచనం చూద్దాము. 18వ వచనం కానీ దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయుడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయుడు. అంతేకాకుండా దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంట, తను భద్రం చేసుకుంటాడంట. కనుక వాడిని దుష్టుడు ముట్టడని వాక్యం చెప్తుంది. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంది? అదే అధ్యాయం అదే బుక్ లో మొదటి యోహాను 3:9 చూసినట్టయితే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయుడు. దేవుని మూలంగా పుట్టడం అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ ఏముంటది, ఆయన ఒక బీజం అంటే మనం చూసినట్టయితే విత్తనాన్ని దేంతో మనం చూస్తామంటే వాక్యం. అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో వాక్యం ఉండిద్దంట. వాక్యం మూలంగా పుట్టిన వాడు ఎవరు? పాపం చేయడానికి వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్టయితే ఫస్ట్ యోహాను సువార్త 1:1 చూసినట్టయితే ఆది అందు వాక్యం ఉండు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, కాబట్టి దేవుడై ఉండెను. కాబట్టి దేవుడు ఎవరితోనైతే ఉంటాడో వాళ్ళు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? ఆది అందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉండింది, వాక్యమే దేవుడై ఉండినంట. అంటే వాక్యము ఆ బీజం అంటే ఏంటిది? వాక్యంతో ఉపమానంలో మనం చూస్తే యేసు ప్రభు ఏం చెప్తాడు? వాక్యంను విత్తనంతో పోలుస్తాడు. పోల్చి ఏం చెప్తాడు? అది ఉపమాన రీతిలో వాక్యాన్ని విత్తనంతో పోలుస్తా చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ విత్తనం మనలో ఉన్నప్పుడు మన పాప జీవితాన్ని విడిచి మన పాపలను గ్రహించి ఆయన యొక్క మరణ భూస్థాపనలో మనం పాల్గొన్నప్పుడు ఆయన యొక్క బీజం మనలో నిల్చుంటది. కాబట్టి ఆయన యొక్క బీజం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయము? పాపం చేయమంట. కానీ ఈ రోజు మనం పాపం చేస్తున్నాం అంటే ఏం లేనట్టు, దేవుడు లేనట్టే కదా. వాక్యం చెప్తుంది కదా యోహాను 1:1 ఆది వాక్యం దేవుని యొద్ద ఉన్నాను, వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం ఏమైందంట? దేవుడే ఉన్నాడంట. ఈ రోజు ఆ వాక్యము మనలో లేదంటే, ఆ బీజం మనలో లేదంటే ఎవరు లేనట్టు? దేవుడు లేనట్టు. దేవుడు లేడంటే ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏమున్నట్టు? పాపమే ఉన్నట్టు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడు పాపం చేయడంట. అసలు పాపం అంటే ఏంది? మనం చూసినట్టయితే ఆజ్ఞ అతిక్రమే పాపం కదా మనకు బైబిల్ చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏదైతే దేవుడు మనకి కొన్ని నిబంధనలు ఇచ్చిండో, కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండో, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదని మనకు చెప్పిండు. దేవుడు చెప్పిన వాటిని మనం ఏదైతే చేయకుండా ఉంటామో అదే పాపం అంటుంది. ఆజ్ఞ అతిక్రమమే. ఏదైతే దేవుడు మాట చెప్పాడో ఆ మాట వినకపోవడమే పాపం అని చెప్తుంది బైబిల్. కాబట్టి పాపం చేసే వాళ్ళు దేవుడు ఉండడు. ఆయన ఆజ్ఞలు మనము వినకుండా దాటి వేస్తామంటే మనలో దేవుడు లేనట్టు, మనలో పాపం వెళ్తున్నట్టు. కాబట్టి ఆయన యొక్క బీజం మనలో లేనట్టు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం, ఆయన వాక్యం ఉంటది. వాక్యం విని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటారు. అంతేకాకుండా వాక్యం విన్న వారు ఏం చేస్తారంట? తాను భద్రం చేసుకుంటాడంట. తాను భద్రం చేసుకుంటాడు. దేవుడు కాదు భద్రపరుస్తుంది ఇక్కడ. మళ్ళీ మనం తనే ఎవరైతే దేవుని వాక్యం వాళ్ళు ఉంటుందో, దేవుని యొక్క బీజం ఉంటుందో వాళ్ళే భద్రపరుచుకుంటారంట. వాక్యం చెప్తుంది. ఈ రోజు మనం భద్రపరుచుకుంటున్నామా? మనం జాగ్రత్త చూసుకుంటున్నాం. మనం ఏ విషయంలో పడిపోకుండా
అంతవరకు నమ్మకం ఉండగలుగుతున్నామా? మనం చూసుకోవాలి కదా ప్రతి దినము. ఈరోజు దేవుడు మనకే ఇచ్చిండు, మనల్ని మనమే రక్షించుకుంటాం, మనల్నే భద్రం చేసుకుంటామంట. కాబట్టి మనల్ని మనం ఎలా భద్రం చేసుకోగలుగుతాం? ఏ విషయాల్లో భద్రం చేసుకోవాలి అని వాక్యం చూసినట్టయితే సామెతలు 3 సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగి పోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోనము. ఏమంటాడు? నా కుమారుడా. దేవుడు మనకే చెప్తున్నాడు, ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఆయన ఒక తండ్రిగా, మనం ఒక బిడ్డలుగా. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము. ఆయన యొక్క మాటలు మనము వినేవారిగా ఉండాలి, ఆలకించేవారిగా ఉండాలి. అంతేకాదు నేను నా వాక్యం నీ చెవి యొగ్గుము. ఆయన వాక్యం మనం ఏం చేయాలి? చెవి యొగ్గాలి, వినేవారిగా ఉండాలంట. అంతేకాకుండా ఏమంటాడు? నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, వాటిని హృదయమందు భద్రం చేసుకోనము అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, వాటిని అర్థం చేసుకుంటా మన జీవితంలో అవలంబించుకుంటా వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం వినిపోయే వారిగా మనం ఉండకూడదంట, వాటిని అనుసరించే వారిగా ఉండాలంట. అంతేకాకుండా ఏమంటాడు? నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము. దేవుడి వాక్యాన్ని ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలి, మన కనుల ఎదుట. అంటే ఎలాగంటే అంటారు కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక సన్నివేశం చూసామనుకోండి, సపోజ్ ఏదైనా భయంకరమైన సన్నివేశం, ఏదైనా కొన్ని రోజులు మర్చిపోలేం, అది మన కళ్ళ ఎదుట మెదులుతున్నట్టే ఉంటది. నాకు మొన్న నేను మా అత్తమ్మ బజార్కి వెళ్తా ఉన్నాం, హాస్పిటల్కి వెళ్ళి వస్తా ఉంటే రోడ్లో ఒక అతను ఫాస్ట్గా వెళ్తుండే ఎలా వెళ్తుండో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆయన డివైడర్ కి కొట్టుకొని టాప్ సౌండ్ వచ్చింది. నేను పెద్దగా అరిచిన, ఇంక లేడు పోయిండేమనుకున్నా. కానీ తనకి దెబ్బేం తగలేదు, హెల్మెట్ ఉంది కాబట్టి తనకి దెబ్బేం తగలేదు, మంచిగానే మళ్ళీ 3 లేచిండు. కానీ ఆ రోడ్లో పోయేటప్పుడు ఏమొస్తుంది? ఆ విషయమే గుర్తొస్తుంది, భయం వేస్తుంది. అంటే అది కళ్ళు అంటే జరిగింది ఇంకా ఎట్టగా ఉందంటే మెదలాడుతానే ఉంది. అరే ఈ మనిషి ఎట్టా పడిపోయింది కదా ఆ రోజు. ఆ సౌండ్ ఇప్పటికీ నాకు కొన్నిసార్లు ఆ సౌండ్ వినిపిస్తానే ఉంటది. ఆ మనిషి పడ్డది కానీ, అతను లేచింది కానీ, అట్టగా కొన్ని సన్నివేశాలు మనం మర్చిపోలేకపోతా ఉంటాం. మనము కొన్నిసార్లు అవి గుర్తొస్తా ఉంటాయి మన జీవితంలో కొన్ని సందర్భాలు. అలాగే వాక్యాన్ని ఏంటంట మన దృష్టిలో ఉంచుకోవాలంట. అంటే ఎప్పుడు మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన జీవితంలో వాటిని అవలంబించుకుంటా ఉండాలంట. అంతేకాకుండా మన ఆలోచనల్లో, మన క్రియల్లో, మన పనితాల్లో వాటిని ప్రతిబింబించాలంట. వాక్యము వినిపోయేవారుగా ఉండకుండా వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? నెమరు వేసుకుంటా ఉండాలి. నెమరు వేసుకుంటా ఉండి వాటిని మనం దృష్టిలో ఉంచుకోవాలంట. మనకి వాటిని ఎలాగ మనం జీవించే జీవన విధానంలో అవి కనిపిస్తా ఉండాలంట, మనం భద్రంగా చేసుకోవాలంట. కాబట్టి వాటిని మన హృదయంలో ఉంచుకోమంటున్నాడు. అంతేకాకుండా వాటిని మన హృదయంలో పదిలంగా ఉంచుకొని ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంట? మనకి జీవం, జ్ఞానం మరియు ఆశీర్వాదం అందిస్తాయంట. దేవుడి వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటే, ఎందుకంటే నీకు ఏది సరైన మార్గం, ఏది చెడు మార్గం అవి బోధిస్తా ఉంటది వాక్యం. వాక్యం మనకు తెలుసు కదా, అద్దం లాంటిది. ప్రతి ఒక్కటి చూపిస్తా ఉంటది, మనలో లోపాలు చూపిస్తుంటది, మంచి చూపిస్తుంటది, చెడు చూపిస్తుంటది, మనలో మనం ఎలా నడవాలి, ఎలా ఈ లోకలు జీవించాలి, ప్రతి ఒక్కటి చూపిస్తుంటది. కాబట్టి వాటిని ఏం చేసినా మన కన్నులు ఎత్తుట, మన దుష్టాంతరాలకు మనం వాటిని పెట్టుకొని ఉండాలి. పెట్టుకొని ఉండి వాటిని మన హృదయంలో భద్రపరచుకోవాలంట. హృదయంలోనే ఎందుకు భద్రపరచుకోవాలి? వాక్యం చెప్తుంది హృదయంలోనే భద్రపరచుకో. ఇప్పుడు ఎక్కడనో మనం రాస్తే తుడిపేస్తే పోతే, కానీ హృదయంలో ఉంటది. అక్కడ ఎవరు తుడిపలేరు కదా మనం భద్రం చేసుకుంటే. కాబట్టి మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని భద్రంగా ఉంచుకోవాలి. భద్రంగా అంటే ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం అన్నిటి తాళాలేసి అన్నిటి తలుపులు వేసుకొని జాగ్రత్తగా వెళ్తాం. ఎందుకు? ఎవరైనా దొంగతనం చేయకుండా ఎవరు వచ్చి పడకూడదు, ఎవరు దొంగతనం చేయకూడదు అని చెప్పే కదా.
అంత భద్రంగా మనం ఇంటి ఉంచుకుంటున్నాం. ఇవి మన జీవితాలు కట్టే వాటిని వాక్యాలు మనం ఎంత భద్రంగా ఉంచుకోవాలో హృదయం అనే పలకల మీద వాటిని అదే సామెతలు 3వ అధ్యాయంలో ఉంటాయి. నా కుమారుడ నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వక గైకోనము. దేవుడి యొక్క ఉపదేశం, ఆయన యొక్క మాటలు అంట మనం మరవకూడదంట. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలంట. అప్పుడు ఏం చేస్తా అంటే అవి ఏం చేస్తాయి, దీర్ఘాయువును సుఖంతో గడుపు సంవత్సరంలో శాంతి నీకు కలుగజేయును. అవి మనకు దీర్ఘాయువుని ఇస్తాయంట. దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తా ఉండి దేవుడి యొక్క మాటలు మనం మర్చిపోకుండా వాటి వాక్యానుసారం మనం జీవించినప్పుడు అవి ఏం చేస్తాయి, దీర్ఘాయువుని ఇస్తాయి. సుఖ జీవంతో గడుపు సంవత్సరంలో శాంతిని నీకు కలుగు చేస్తాయి. ఈరోజు శాంతి ఎందుకు ఉండట్లేదు మనకి? మన జీవితంలో మనం ఎందుకు సంతోషం గడపలేకపోతున్నాం? ఎందుకంటే ఇదే కదా, దేవుడి వాక్యాన్ని మర్చిపోతున్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు. వాక్యం చెప్తుంది కదా, అవి మనకేం చేస్తే దీర్ఘాయువుని ఇస్తాయంట. సుఖ జీవంతో గడుపు సంవత్సరంలో శాంతిని నీకు కలుగు చేస్తాయి. ఈరోజు మనం దుఃఖంగా ఉండే ఎందుకు పోతున్నాం? మనం వీటి పాటించట్లేదనే కదా అర్థం. ఆయన మాటలు మనం వినట్లేదనే కదా, ఆయన మాటలు మర్చిపోయి అనే కదా, వాక్యం విని అక్కడే మర్చిపోయి వెళ్తున్నామనే కదా చెప్తుంది. కాబట్టి మనము ఆయన మాటలు మరవకూడదు, ఆయన ఆజ్ఞలను మరవకూడదు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా వాటిని ఏం చేయాలంట, మనం హృదయంలో భద్రపరచుకోవాలంట. భద్రపరచుకునే వారిగా ఉండాలంట. వాక్యాన్ని కానీ దొంగిలిస్తారని వాక్యం మనకు ఉపమానాలు చూస్తే తెలుస్తుంది. అక్కడ 4 హృదయాలు కనపడుతుంటాయి. యేసు ప్రభు ఉపమానం చెప్తా ఉంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 14 నుండి 20 చూసినట్టయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 14 నుండి చూసినట్టయితే అక్కడ 4 హృదయాలు యేసు ప్రభు ఉపమానం చెప్తాడు. మరియు ఈ ఉపమానం మీకు తెలిసేదా? అలాగైతే ఉపమానాన్నింటినీ మీకు ఎలాగో తెలియజేయను. నేను విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వాడు ఎవరనగా వాక్యం వారిలో నిలబడను గాని వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యం నలుగురికి, ఇక్కడ మనం ఈ ఉపమానం చాలాసార్లు చూస్తుంటాం. నలుగురికి వాక్యం అందుతుంది, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు. వాక్యసారిగా జీవించట్ల ఫలితంగా శ్రమలు కూడా పోతున్నారు. ఎవరైతే వాక్యం విని వాక్యసారంగా జీవిస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, త్రోవ పక్కన పడిన వాళ్ళు వాక్యం విన్నాడు కానీ దాన్ని గ్రహించలేకపోయాడు. గ్రహించే లోపు ఏమైంది, సాతాను ఎత్తుకోపోయింది. అంటే వాక్యం విని భద్రపరచుకోలేకపోయినాడు. మన వాక్యాన్ని భద్రపరచుకోకపోతే ఏమవుతుంది, సాతాను వచ్చి దొంగిలించుకొని పోతాడు. ఎందుకంటే మనం వాక్యం వింటే వాక్యాసారిగా జీవిస్తాం. వాక్యాసారిగా జీవిస్తే దేవుడికి దగ్గర అవుతాం. వాడేంది దేవుడికి దూరపరిచి మన దేవుడికి వ్యతిరేకంగా జీవించాలనేటట్టు వాడు చేస్తుంటాడు. వాడు పన్నాగాలు అవే కదా. కాబట్టి వాక్యం విని మనం ఏం చేయాలి, భద్రపరచుకోవాలి. ఈ త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాక్యం వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేకున్నారు. గ్రహించలేకపోతే సాతాను వచ్చి ఎత్తుకోబోతుంది. అలాగే రాతి నెల విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్య నిమిత్తం శ్రమలైనను హింసలైనను కలుగానే వారు అభ్యంతరపడుదురు. ఈ రాతి నిలబడిన వాళ్ళు ఎలా ఉంటారు, వాక్యం వింటారు, సంతోషంగా స్వీకరిస్తారు. దేవుడు నాతో మాట్లాడండు అని చెప్పని అంటారు. కానీ వాళ్ళ వేరు లేదంట. వేరు లేకపోయేసరికి శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన ఏం చేస్తారు, పడిపోతారు, అభ్యంతర పడతారు, తప్పిపోతారు. వాళ్ళ వాక్యం ఉండదు. వేరుంటే కదా, వేరేం చేస్తుంది, భూమిలో ఆ సాయిల్ ఏం చేస్తుంది, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. మినరల్స్ మనం చూసినట్టయితే సాయిల్లో మట్టిలో ఏముంటాయి,
మినరల్స్ అవన్నీ వాటర్ అవన్నీ ఏం చేస్తాయి, రూట్స్ అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తాయి, ఆ ఒక మొక్కకి ఆ స్టెమ్ కి ఫ్లవర్ కి వాటన్నిటికీ పంపిస్తా ఉంటాయి. అదే వేరే లేకపోతే దానికి అందాల్సిన పోషకాలు అందవు కదా. అందినప్పుడు అది ఏమవుతుంది, చచ్చిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు కదా. అలాగే ఈ రాత్రి నేల పడ్డ వాళ్ళు ఎట్టమంటారు, వేరు లేనందుగా వాళ్ళు తొందరగా పడిపోతారు, అభ్యంతర పడిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. శ్రమలు రాగానే కష్టాలు రాగానే వెళ్ళిపోతారని వాక్యం చదువుతుంది. అంతేకాకుండా ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వాక్యం విందురు కానీ ఐవిక విచారాలను, ధన మోసమును మరియు ఇతర ఆపేక్షలను లోపల తెచ్చి వాక్యం అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఈ ముళ్ళ పొదలు పడిన వాళ్ళు ఎలా ఉంటారు, వాక్యం వింటారు కానీ ఐవిక విచారాలు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన వాక్యము ఆయన ఏమంటాడు, నా ఆజ్ఞలు మరువకము, వాటిని మనం చూసినట్టయితే సామెతలో చూసినాం కదా 3వ అధ్యాయంలో, వాటిని మరువద్దు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా పాటించమన్నాడు. పాటిస్తే ఏముంది, దీర్ఘాయు, సొక్కుంత గడుపు, సంవత్సరాలు శాంతికరంగా జీవిస్తామని చెప్తాను. కానీ వీళ్ళు శాంతికరంగా జీవించట్లేదంటే, ఐవిక విచారాలు ఎక్కువైపోతున్నాయంటే అర్థమైంది, దేవుడు ఆజ్ఞలు వినట్లా, దేవుడు వాక్యాన్ని వినట్లా. వినకపోతేనే కదా ఐవిక విచారాలు ఎక్కువయ్యేది. దేవుడు నిన్ను పోషిస్తానంటాను కదా, నీకేదో శ్రమ వచ్చినా నిన్ను విడువను ఎడబాయని అన్నాడు కదా. కానీ ఈ వాగ్దానాలన్నీ గుర్తు చేసుకోలేకపోతుంటేనే కదా విచారాలు ఎక్కువయ్యేది. నా జీవితం రేపేందా, నా జీవితం ఎలా అయిపోతుందా అని చెప్పి మనం భయపడుతున్నామంటే ఆయన మాటలు మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నట్టే కదా, ఆయన ఆజ్ఞలు పాటించట్లేదేనే కదా. వాక్యం వింటే ఆదరణ వస్తుంది కదా, ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు కదా. రోజు ఐవిక విచారాలు ఎక్కువైపోతున్నాయి, నా జీవితం ఎలా అయిపోతుందా, ఏమైపోతుందా, రేపు నా ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డల ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తున్నామంటే వాక్యం ఉండట్లేదని అర్థం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దేవుళ్ళలో నిలబడలేకపోతారంట. ఐవిక విచారణను, ధనమోసమును మరియు ఇతర ఆపేక్షలు వస్తాయంట. దేవుడి కాకుండా ఇంకో దాన్ని చోటిస్తున్నామంటే దేవుడి యొక్క భయభక్తులు లేనట్టే కదా. ఆపేక్ష, ధన వ్యామోహం, షార్ట్ కట్స్, మనీ ఎలా ఏం చేయాలి అని షార్ట్ కట్స్, మోసం చేయడం, ఇవన్నీ ఏంటిది, ముండ్ల పదలు పడిన వారుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట, వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వచ్చి ఇతరమైన ఆపేక్ష లోపల వచ్చి వాక్యం అణిచివేస్తాయంట. అంటే దేవుడు వాక్యం అంటే ఏంది, దేవుడు యొక్క స్వరాన్నే అవి ఏం చేస్తాయి, ఈ ఆపేక్షలు, ఐవిక విచారాలు అణిచివేస్తాయి, దేవుడు యొక్క స్వరాన్ని వెళ్ళలేకుండా చేస్తాయి. దేవుడి స్వరాన్ని వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు, నిష్ఫలవుతున్నారంట, ఫలించిన వారిగా ఉంటున్నారు. కాబట్టి మనము ఐవిక విచారాలతో కొట్టబడాల్సిన అవసరం లేదు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తా అంటే ఆయన మనకు సమస్త సమకూడి జరిగించే దేవుడు. అలాగే మంచి నెలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 60 100 ఫలించి వారని చెప్పెను. ఈ మంచి నెలను పడిన వారు ఎలా ఉంటారు, పైన వచ్చినన్ని వీళ్ళకి వస్తాయి కదా. ఐవిక విచారాలు అవి ఉంటాయి, రాకుండా ఉంటాయా? ప్రతి ఒక్కడికి ఆలోచనలు వస్తుంటే నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంది, కానీ వాడు భయపడడు. ఎందుకు, దేవుడు వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పని తను ఏం చేస్తుంది, పాతుకోపోయి ఉంటాడు, దేవుడిలో అంటకట్టుబడి ఉంటాడు. కాబట్టి తను ఎలా ఉంటాడు, నువ్వు ఎంత ఫలిస్తున్నావు అంటే లోపల ఆ భూమి లోపల వేరు అంత ఎక్కువ పాకుతున్నట్టు. మనం లోపల ఎంత పాకుతా ఉంటామో బయటగానే అంతే పాకుతా ఉంటాం, అంతే ఫలిస్తా ఉంటాం. లోపల వేరు దేవుళ్ళలో మనము దేవుళ్ళలో ఎప్పుడైతే వేరు పారుతా దేవుడికి అంటుకట్టుబడి జీవిస్తా ఉంటామో అప్పుడు మన జీవితం కానీ ఫలితీకృతం అవుతుంటది. కాబట్టి వాక్యము మనలో ఉండాలి, వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. 4 ఉన్నారు, 3 తప్పిపోయారు, వాక్యాన్ని భద్రపరచుకోలేకపోయినారు, విచారాలతో కొట్టబడుతున్నారు, ఆపేక్షలు,
శరీరాశ, నేత్రాశ, జీవటము వీటి ఎక్కువైపోయి వాటిని వాక్యాన్ని ఏం చేస్తుంది, అణిచివేస్తుంది. మూలంగా ఫలించలేకపోతున్నారు. కానీ వాక్యం విని వాక్య నిమిత్త శ్రమలు వచ్చినైనా దేవుని విడిచిపెట్టకుండా ముందుతరంగా ఉండే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంట, 30 దంతులు, 60 దంతులు, 100 అంతులుగా ఉంటుందంట. ఫలించే వారిగా ఉంటున్నారంట. కాబట్టి వాక్యం మనం ఏం చేయాలి, భద్రం చేసుకోవాలంట. వాక్యానుసారంగా జీవించే వారికి మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సామెతలు, అదే సామెతలు 3:21, అదే సామెతలు 3:21, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోనము, వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీకుము. మనం ఏం చేయాలంట, జ్ఞానము వివేచనను భద్రం చేసుకోవాలంట. జ్ఞానం ఎందుకు, జ్ఞానం దేనికి? దేవుడి యొక్క జ్ఞానం మనము ఏది మంచో ఏది చెడో తెలిసేటట్టు చేస్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి ఉపయోగపడుతుంటది. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి. లెస్ అయిన జ్ఞానం, వివేచన అంటే ఏది మంచో ఏది చెడో గ్రహించగలుగుతాం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, జ్ఞానమును వివేచన భద్రం చేసుకోవాలంట. వాటిని ఏం చేయాలి, వాటిని నీ కళ్ళు ఎదుటి నుండి తొలగిపోనీయకము. వాటిని ఏం చేయాలి, మన కళ్ళు ఎదుటి నుండి తొలగిపోనీయకూడదంట. అంతేకాకుండా అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. ఏం చేస్తుంది వాక్యాలు, జ్ఞానము వివేచన ఏం చేస్తుంటేవి, అవి జీవముగాను నీ మెడకు అలంకారం, అవి ఏంది జీవంగా ఉంటాయి అంట. అంతేకాకుండా మెడకు అలంకారంగా అంటే నీకు అవి ఎలా ఉంటాయి అంటే ఒక విలువను తెచ్చే వాటిగా ఉంటాయి. ఇప్పుడు మనకు మెడకు అలంకారం అంటే మెడకు మనం ఏం చేస్తాం, నెక్లెస్ పెట్టుకుంటాం, చైన్ అది వేసుకున్నప్పుడు ఎలా ఉంటది, మంచిగా ఉంటది. అదే ఏం వేసుకోకపోతే బోసిపోయినట్టు ఉంటది. అవి వేసుకున్నప్పుడు మనకి ఒక అలంకారంగా ఉంటాయి. మన మనకు వేసుకున్నప్పుడు ఒక అందాన్ని తీసుకొచ్చే వాటిగా ఉన్నాయి. అంతేకాకుండా అవి ఒక విలువ తెచ్చే వాటిగా ఉన్నాయి. కాబట్టి జ్ఞానాన్ని వివేచన మనం ఏం చేసుకోవాలి, ధరించుకోవాలి. అవి ఒక అలంకారంగా మన జీవితాలకు మనం అవలంబించుకోవాలి. అప్పుడు అవి మన జీవితానికి ఏం చేస్తాయి, విలువను తెచ్చే వాటిగా ఉన్నాయి. అంతేకాకుండా ఏం చేస్తున్నాయి, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు, నీ పాదము ఎప్పుడు త్రొట్టిల్లదు. అవి ఏం చేస్తాయి, మనం సురక్షితంగా నడిచేటట్టు చేస్తాయి. మనం సురక్షితంగా నడుస్తున్నామంటే మనం మంచి చెడు గ్రహించగలిగితేనే కదా. మన చెడు మార్గంలో నడిస్తే కష్టాలు వస్తాయి. వివేచన లేకపోతే ఏం చేస్తాం, కష్టాలు వస్తాయి. మనం మంచి త్రోవల్లో, అదే మనకు వివేచన జ్ఞానం ఉందనుకోండి, ఏది మంచో ఏది చెడు గ్రహించగలుగుతాం. మనం మంచి దావులు ఎన్నుకొని మంచి త్రోవలు ఎందుకు నడుస్తాం, మనం సురక్షితంగా ఉంటాం. వాక్యం అదే చెప్తుంది. అంతేకాకుండా నీ పాదం ఎల్లప్పుడూ త్రొట్టిల్లదు. మన పాదము ఎప్పుడు మన పాపం చేయడానికి, ఎక్కడ పాపలు పడడానికి మన పాదం త్రొట్టిల్లదు. కాబట్టి పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదువు. మనం పడుకున్నప్పుడు భయపడమంట. ఎవరికేం జరిగినా మనము భయపడే వారికి ఉండం. ఎందుకు, మనం దేవుడి యొక్క జ్ఞానం వివేచన ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మంచిగా నడుస్తున్నప్పుడు, మంచి దారిలో నడుస్తున్నప్పుడు మనకు భయం కలగదు కదా. అదే వాక్యం చెప్తుంది, పడుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించేదవు. అకస్మాత్తుగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఆకస్మికంగా భయం వచ్చినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు, ఈ జ్ఞానం వివేచన మనం కలిగి ఉంటే, వాటిని భద్రం చేసుకుంటే మన భయం పుట్టదు. ఎందుకంటే అవి మాట్లాడుతూ ఉంటాయి. అంతేకాకుండా యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఆయన మనకి ఆధారంగా ఉంటాడు. కాబట్టి జ్ఞానము వివేచన మనం కలిగి ఉండాలి. వాక్యం కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు దేవుని యందు గుప్తులేని అంట. జ్ఞానం లేకుండా జనులు నశిస్తున్నారంటున్నారు వాక్యం. ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ మనం భయపడుతున్నాము, మనం తప్పిపోతున్నాం, త్రొట్టిల్లుతున్నాం అంటే దానికి కారణం ఏంది,
జ్ఞానం లేకే కదా, వివేచన లేకే కదా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేక, జ్ఞానం లేక వివేచించలేకే కదా మన శ్రమలు గుండా పోతుంది. కాబట్టి లెస్ అయిన జ్ఞానము దేవుడి నుండి పొందుకోవాలి. ఆయన దగ్గర గుప్తములు ఉన్నాయి. మీరు ఎవరికైనా జ్ఞానం కొదగొంటే నన్ను అడగండి, నేను ఇస్తా, నెట్టు ఎంత రోసివేయండి, ధారాళంగా ఇస్తా అంటున్నాడు గద్దించక. కాబట్టి మనం జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. జ్ఞానం మనం పొందుకుంటే మనం మంచి చెడులు వివేచించగలుగుతాం. మనము రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాం. కాబట్టి జ్ఞానాన్ని మనల్ని ఏం చేసుకోమంటున్నాడు? భద్రం చేసుకోమంటున్నాడు. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని పొందుకున్న జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? జీవితంలో నిలబెట్టుకోవాలి. మన జీవితంలో కొంతమంది జ్ఞానము ఇదే ఎట్ట ఉంటే, సొలొమోను అంత జ్ఞానం పొందుకుని లాస్ట్ ఏమైండు? విశ్వాసులు వేరు పట్టికలో లేడు. కాబట్టి జ్ఞానం ఎంతో జ్ఞానం ఉన్నా కానీ దాన్ని మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని మనం ఎలా ఉంచుకోవాలి? నిలబెట్టుకునే వర్గం ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ లోకంలో మనకి ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని అనవసరమైన అభిప్రాయ భేదాలు వచ్చినా, అవి ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటి నుండి తప్పిస్తా ఉంటది జ్ఞానం. మనము ప్రలోభాలకు లొంగిపోం జ్ఞానం వివేచన ఉంటే. ఎందుకంటే మంచి చెడులు వివేచించగలుగుతాం కానీ. కాబట్టి అనవసరమైన అభిప్రాయం మన దృష్టిని దేవుని జ్ఞానం నుండి మొదల్చకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానాన్ని వివేచనని మనము అడిగి పొందుకోవాలి. వాటిని భద్రం చేసుకోవాలి. వాటిని మన కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీకము అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అదే సామెతలు 4:23 చూసినట్టయితే, నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఏం చేయాలంట? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన వాక్యం చెప్తుంది. మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయంట. జీవదారులు నీ హృదయం ఎలా ఉంది? ఒక ఊటలా కనిపిస్తుంది కదా, ఒక ఊట. దాంట్లో నుండి ఈ రోజు ఏ జీవదారులు బయలుదేరుతున్నాయి? మంచి జీవదారులు బయలుదేరుతున్నాయా, లేకుంటే చేతు జీవదారులు బయలుదేరుతున్నాయా? వాక్యం అదే చెప్తా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోనుము. మనం హృదయముని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు? హృదయంలో నుండి జీవదారులు, మంచి చెడులన్నీ పుట్టేది అక్కడ హృదయంలోనే. మత్తయి సువార్త 15:19 చూస్తే, మత్తయి సువార్త 15:19 చూసినట్టయితే, నోటలోనికి పోవునదంత కడుపు, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చును, ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్షులు, దూషణలు హృదయంలో నుండి వచ్చును. కాబట్టి హృదయం నుండి ఏమొస్తాయి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనం, అబద్ధ సాక్షులు, దేవదూషణలు, ఇవన్నీ హృదయంలో నుండి వస్తాయంట. ఇవన్నీ మంచి జీవదారులా? హృదయంలో నుండి జీవదారులు బయటకు వస్తాయన్నది కదా. ఇవన్నీ వస్తున్నాయంటే మళ్ళీ ఏ జీవదారులు ఉన్నట్టు? మంచి ఉంటే మంచిగా వస్తుంది. ఇవన్నీ ఉంటే ఏం దారులు వస్తాయి? చెడు జీవదారులు వస్తాయి. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? నరకానికి ఎత్తుకుపోయేటే కానీ దేవుడు దగ్గర చేసేటివి కాదు కదా. ఇవన్నీ దేవుడి యొక్క ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కదా, ఆజ్ఞలకి. కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకోవాలంట. ఇర్మియా 17:9 చూసినట్టయితే, హృదయం మోసకరమైంది. ఏం చదువుతుండో? హృదయం మోసకరమైంది. ఈ వాక్యం దేవుడు మన హృదయ స్థితిని తెలియజేస్తున్నాడు. హృదయం ఎట్లా ఉంటదంట? దాని స్వభావం ఎలా ఉంటది? కపటమైంది మరియు మోసమైంది, అలాగే పాపమైందిగా చెప్తున్నాడు. హృదయము బహు ఘోరమైనది, వ్యాధిపూరితమైంది అని వాక్యం చెప్తుంది. హృదయంలో నుండి అన్ని వస్తా ఉంటాయి. దేవుడి వాక్యాన్ని ఆసక్తి అనుసరించకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. చెడు మనలో రాకుండా, చెడు కార్యాలు మనలో పుట్టకుండా దాని వాక్యంతో ఏం చేయాలి?
క్లీన్ చేస్తా ఉండాలి. ఎప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి అని చెప్పారంటే దాన్ని వాక్యంతో మనం ఏం చేయాలి? క్లీన్ చేయాలి. హృదయం భద్రం చేసుకోకపోతే ఏమవుతుంది? ఈ కార్యాలన్నీ వస్తాయి. ఈ కార్యాలన్నీ వచ్చినప్పుడు ఇవి నరకాన్ని తీసుకుపోయే ఉన్నాయి. కాబట్టి హృదయాన్ని మనము భద్రపరచుకోవాలి. కొన్నిసార్లు ఆ హృదయం ఎంత మోసకరమైందంటే మనం తప్పు చేసినా కానీ తప్పు చేసామని చెప్పకుండా నువ్వు మంచిగానే చేసావని మంచిగా చెప్పేటట్టు నిన్ను మోసం చేస్తా ఉంటది. నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు కరెక్టే చేసావు, వాళ్ళు అట్లా చేసింది కాబట్టి నువ్వు ఇట్లా చేయడం కరెక్టే అని చెప్పని అదేం చేస్తుంది? మోసం చేస్తా ఉంటది. హృదయం అంత మోసకరమైంది. మనల్నే అది మోసం చేస్తా ఉంటది. మనలో ఉంటే మనల్నే మోసం చేస్తా ఉంటది. కాబట్టి హృదయాన్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు రాకుండా మనం చూసుకోవాలి. హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు వచ్చంటే అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. అదే మన హృదయంలో మంచి ఆలోచనలు ఉంటే పవిత్రంగా జీవిస్తాం, మంచిగా దేవుడికి ఇష్టాసారంగా జీవిస్తాం. ఫలితంగా మనకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మన హృదయాన్ని మనం భద్రపరుచుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొకటి అదే సామెతలు యాకోబు రాజు సామెతలు 21 23 నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఇలాంట నోటిని భద్రం చేసుకుంటే శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ నాలుక ఏం చేస్తుంది? శ్రమలు గుండా పోనిస్తుంది. ఇదేంటంట? ప్రాణమును కాపాడుకున్నంట. అంటే ఈ నాలుగు వల్ల ప్రాణాలు కానీ పోతాయి, మాటలు జారిపోతాయి. వాక్యం అదేగా చెప్తుంది, నోటిని నాలుకని భద్రం చేసుకోవాలంట. యాకోబు రాసిన పత్రికలు యాకోబు రాస్తాడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం ఈ నాలుగు గురించి మన పదాల శక్తి. 3వ అధ్యాయం అంతా ఏంటిది? నోటి నుండి వచ్చే పదాల శక్తి నాలుగు యొక్క గురించి రాస్తాడు భక్తుడు. ఏమని రాస్తాడు? నాలుక అనేది అవయవ శరీరం మొత్తంలో చిన్నదే కానీ అది ఏం చేస్తుంది? సర్వ శరీరంని దహించేస్తుందంట, పాపంలో పడేస్తుందంట. చూద్దాము 5వ వచనం కండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఏం చేస్తుందంట? ఈ నాలుక అదిరి పడతా ఉంటదంట. అలాగే ఏం చేస్తుంది? కొంచెం నిప్పి అడవిని అట్టాగా కాల్చివేసిద్దో తగలబెట్టిద్దో ఈ నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నదంట. ఏంది? సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తుంది. ఈ నాలుక ఒక చిన్న మంట రవ్వ అడవిని అట్ట తగలబెట్టిద్దో అలాగే ఒక మనిషి దేహాన్ని మనిషి ఏం చేస్తుంది? ఈ చిన్న నాలుక మాలిన్యం అంట చేస్తుందంట, అంటే పాపం చేసేటట్టు చేస్తుందంట. అంతేకాకుండా ఏం చేస్తుంది? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి ఈ నాలుక వల్ల నరకమే వస్తుంది. నాలుక మాటలు జారడం వల్ల. నాలుగు అనేది మనము చాలా భద్రంగా ఉంచుకోవాలి. మన నాలుకను భద్రంగా ఉంచుకుంటే మనం రక్షింపబడతాం, శ్రమల నుండి బయటపడతాం. లేకుంటే శ్రమలు గుండా పోతా ఉంటుంది వాక్యం. అంతేకాకుండా ఏం చేస్తుంది? ఏ నడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండి ఉన్నది, అది నిరర్గమైన దుష్టత్వమే. నాలుకను అంట ఎవరు సాధు చేయలేరంట. మనం అంటాం కదా సామెతగా ఉంది, నరం లేని నాలుక అని. ఎన్నో మాట్లాడుతుంది, అటుకు ఇటు ఇటు కట్టని.
కాబట్టి అట్టా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. దాన్ని సాధు చేయలేరంట ఎవరు, కానీ మనం సాధు చేసుకోవాలి. మనం నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి అని వాక్యం చెప్తుంది. నాలుకతో మనం ఏది మాట్లాడతామో నాలుగు నుండే కదా మనం ఇతరులను దూషించేది, శపించేది అన్ని చేస్తాం. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తా ఉంటాం. వీటి వల్ల ఏమవుతుంది, ఇది పాపమే కదా. ఒక మనిషి వెనకాల మనం మాట్లాడుకోవడం కానీ పాపమే కదా, ఈ నాలుగు ద్వారా చేస్తున్నాం కదా. కాబట్టి దానికి ఏంటిది శిక్ష? పరలోకం ఉండదు, నరకానికే కదా వెళ్ళేది. నాలుగు మనం సాధు చేసుకోవాలంట. నాలుగుని మనం ఏ పడితే వాటిని మాట్లాడడానికి, దూషించడానికి, శపించడానికి కింద పోతే ఉంటది. ఈ నాలుగుతో మనం ఏం చేస్తున్నామంట, దీంతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టే మనుషులను శపిస్తామంట. ఈ నాలుగుని ఏం చేస్తాము, దేవుడు సన్నిధినప్పుడు ప్రభువా, యేసయ్య, తండ్రి అని చెప్పని ఈ నోటితోనే దేవుడిని స్తుతిస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అన్ని మంచి చేస్తాం. మళ్ళీ ఇదే నాలుగుతో ఏం చేస్తాం, దేవుని యొక్క పోలికకు పుట్టిన మనుషులు ఏం చేస్తాం, శపిస్తాం, బూతులు తిడతాం. అవి మాట్లాడకూడదని వాక్యం చెప్తుంది కదా కొలస్సీ రాసిన పత్రికలో, బూతుల్ని నోటెంబట రాకూడదని. ఈ నోటెంబట బూతులు రప్పిస్తున్నాం, ఈ నోటితోనే దేవుడిని స్తుతిస్తున్నాం. అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. నాలుగుని సాధు చేయాలి మనము. దేవుణ్ణి ఎరిగి ఉన్న మనము నాలుగును భద్రపరచుకుంటే రక్షింపబడతాం, లేకుంటే రక్షణ ఉండదు, శ్రమల పాలవుతుంది కారణంగా. అంతే కాబట్టి ఏం చేస్తుంది, ఒక నుండి ఆశీర్వచనములు శాపవచనములు బయలు వెళ్ళును. నా సహోదరులు ఇలాగా ఉండకూడదు. ఏం చేస్తున్నా, ఒక నోటి నుండే శాపవచనాలు పోతున్నాయంట, ఆశీర్వచనాలు పోతున్నాయంట. నీటి పొగ్గలో ఒక జల నుండి తీయ నీరును చేదు నీరు ఊరున క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఒకే దాంట్లో ఒక బావిలో చెడు నీళ్లు, మంచి నీళ్లు, చేదు నీళ్లు ఉంటాయా? ఉండవు కదా. ఉంటే మంచి నీళ్ళైనా ఉంటాయి, లేకుంటే చేదు నీళ్ళైనా ఉంటాయి. కానీ ఈ నాలుగులు ఎట్లా ఉన్నాయంట, రెండు ఉన్నాయంట, రెండు ఓటలు వస్తున్నాయి. ఒకేసారి శాపవచనాలు పలుకుతున్నాం, ఒకేసారి ఆశీర్వచనాలు పలుకుతున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుంది, మన నోటెంబట ఆశీర్వచనాలే పలకాలని వాక్యం చెప్తుంది. ఆ నాలుగుని ఏం చేయాలి, మనం సాధు చేయాలి. సాధు చేయకపోతే అది ఏం చేస్తుంది, మాల్ అంటిస్తుంది. లోకంలో ఒక్కొక్కరు మనం గమ్ముకున్నా కానీ మనుషులు ఏం చేస్తారు, రెచ్చగొడతా ఉంటారు. మనం మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు మనం మాట్లాడలేదు కానీ ఎక్కువ చేస్తా ఉంటారు. మనం తిరిగి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేక గమ్ముకుంటారు. కానీ మనం వాక్యానుసారం జీవించినప్పుడు, వాక్యానుసారం జీవించి మనం నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, మాట్లాడట్లేదని వాడిని పాపంలో పడేయడానికి ఇంకా రెచ్చగొడతా ఉంటాడు, పాపం చేయడానికి. కానీ వాక్యం ఏం చెబుతుంది, మనం ఎలా ఉండాలంట, శాపవచనాలు పలికేవారుగా ఉండకూడదు, ఆశీర్వచనాలే పలికేవారుగా ఉండాలంట. కీర్తనలు 39:1 చూస్తే, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. నాలుకతో మనము పాపం చేయకుండా ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన నాలుక దేనికి పడితే మనము తినడానికి, దేవుని స్తుతించడానికి, ఆశీర్వచనాలు పలకడానికే వాడమని వాక్యం చెప్తుంది ఇక్కడ. ఇంక దేనికి వాడినా ఏం చేసినట్టు, పాపం చేసినట్టే నాలుకతోటి. కాబట్టి మనం నాలుకని సాధు చేసుకోవాలి, పాపం చేయకున్నట్టు మార్గంలో జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును అనుకుంటేనే. భక్తిహీనులు వాళ్ళకి తెలియదు దేవుడి గురించి. నిన్ను ఎవరైనా రెచ్చగొడుతున్నట్టే వాళ్ళ దెయ్యం ఉన్నట్టే అర్థం. దేవుడు అంటే రెచ్చగొట్టడు కదా, సమాధాన పరిస్థితాడు కదా. ఆయన పేరే సమాధానకర్త, సమాధాన అధిపతి. సమాధానం పరచకుండా రెచ్చగొడుతున్నంటే వాళ్ళు ఎవరు ఉన్నట్టు, దెయ్యం ఉన్నట్టు. దెయ్యం ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు, వాడు రెచ్చగొడతా ఉంటాడు మనం పాపంలో పడేయడానికి. కాబట్టి మన నోటిని ఏం చేయాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏం మాట్లాడకూడదు. ఏం చేస్తుండే ఇక్కడ భక్తుడు, తన నోటికి ఏం చేస్తున్నంట, చిక్కను పెట్టుకుంటున్నంట. మనం చిక్కును చూసినట్టయితే అవి పశువులకు వాడుతూ ఉంటారు కదా, కానీ ఇక్కడ మనిషి వాడుతున్నాడు, చిక్కం పెట్టుకోమంటుండు. మన నోటిని తినడానికి, ఆశీర్వచనం పడకడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడి యొక్క కార్యాలు వివరించడానికే ఉపయోగించాలి, కానీ మరి వేటికి ఉపయోగించకూడదు. భక్తిహీనులు అయితే మరి మనము నోరు తెరవకూడదు, చిక్కాన్ని ఉంచుకోమంటుంది వాక్యం. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాకుండా
కొలసి రాసిన 3:8 చూసినట్టయితే ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, నీ నోటి బూతులను వాటిని అన్నిటిని విసర్జించండి. ఏం చేయమంటాడు? వాటి అన్నిటిని విసర్జించాలి, వాటి అన్నిటిని తీసివేయాలి. మన జీవితంలో ఒకప్పుడు ఉండేటేమో, కానీ ఇప్పుడు కానీ ఏం చేయాలి? తీసివేయాలి. నిన్ను భద్రపరచుకోవాలి. అవేం చేస్తే 4 భద్రం చేసుకోకపోతే మన 39వ కీర్తన 39వ అధ్యాయంలో చూసినాం. ఏం చేస్తే పాపంలో పడేస్తాయి. కాబట్టి బూతులను రానివ్వకూడదు. వాటిని ఏం చేయాలి? విసర్జించే వాటిగా ఉండాలి. అంతేకాకుండా మత్తయి సువార్త 12:36 చూసినట్టయితే నేను మీతో చెప్పింది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఏం చేయాలంట? లెక్క చెప్పాలంట దేవుడి ఎదుట. ప్రతి ఒక్క మాట మనం ఇక్కడ మనుషులు అంటే మర్చిపోతారేమో, వాళ్ళు మంచిగా ఉంటారేమో, కానీ దేవుడి దృష్టిలో అంతా రికార్డ్ అయి ఉంటది. వాటన్నిటికీ మనం లెక్క చెప్పాలి ఒక దినాన. అంతేకాకుండా ఏం చేస్తున్నావు? నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నందు. మన మాటలను బట్టే మనము తీర్పు నందుతామంట. అపరాధం అని నీతిమంతుడు అని మన మాటలను బట్టే మనము తీర్పు పొందుతాం అన్నట్లుంది. కాబట్టి మన మాటలను ఎలాగా ఉంచాలి? జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది 5:4 కృతజ్ఞతా వచమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు బూతులైనను, పోకిరి మాటలనైను, వెర్రి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగినవి కావు. ఏమంట? మన నోటేమంట? బూతులు రాకూడదంట, పోకిరి మాటలు ఇవేమి మన నోటికి రాకుండా మన నోటిని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు అవి ఏం చేస్తాయి? శ్రమలను మనకు తప్పిస్తాయి, అంతేకాకుండా రక్షిస్తాయి. కాబట్టి నోటిని, నాలుగును మనం ఏం చేసుకోవాలి? భద్రంగా ఉంచుకోవాలి. సాధు చేయలేడని వాక్యం అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి ఆన్సర్ మనం ఈ రోజు ఏం రాయాలి? అది క్వశ్చన్ మార్క్ అడుగుతుండవు. మనం సాధు చేసుకోవాలి. సాధు చేసుకోకపోతే మనం తీర్పు పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. అవి మనకి తగినవి కావని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము చెడు మాటలను విసర్జించి దేవుడి యొక్క కృతజ్ఞతా వచనాలు మనము ఉచ్చరించే వారిగా ఉండాలి. అంతేకాకుండా లాస్ట్ కొలస్సీ రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకొడి, అక్కడ దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైన వాటి ఎందనే గాని భూ సంబంధం వాటి మీద గాని మనసు కొనకుడి. ఎలాగా మీరు మృత్యు పొందుతారు, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్ష పరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారతను, అపవిత్రతను, కామరతులను, దురాశను, విగ్రహ ధనాపేక్షను చంపివేయడి. ఇవన్నీ క్రియలు మనలో ఉండకూడదంట. ఏమేంటి? మన మనం దేవుడితో లేపబడిన వాడు అయితే, దేవుడి బీజం నీలో ఉందని అర్థం ఏంది? ఆయన వాక్యం ఏంది? ఆయన నీ పాపాలు ఒప్పుకొని సొంత రక్షకుడు అంగీకరించి ఆయన మన భూస్థాపనలో పాల్గొన్నవాడు అయితే నువ్వేం చేయాలి? పైన వాటిని వెతకాలంట. అక్కడ దేవుడు ఉంటాడు, ఆయన కుడిపార్శ్వన ఉంటాడు. కాబట్టి మన శరీర అవయవాల్ని, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారతను, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయాలంట. ఈ చెడు కార్యాలు ఏవి మనలో ఉండకుండా తీసివేయాలంట. వాటి వల్ల మనం వాటి సారంగా జీవిస్తే ఏమొస్తుంది? చంపివేయకపోతే వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల వారికి మీదకి వచ్చును. అవిధేయులు అంటే ఎవరు? విధేయత చూపని వారే కదా. అంటే దేవుడి మాట వినకుండా ఉన్న వారి మీదకి ఏమొస్తుంది? దేవుడు వీటిని చంపేమన్నాడు. వీటిని చంపేయకుండా వీ చెడు కార్యాలు పెట్టుకొని మనం జీవిస్తే ఏమొస్తుంది? దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. వాళ్ళు అవిధేయులు అని చెప్తున్నారు. అంటే లెక్కలేని వారు. అంటే ఒక మాట మనం చెప్పినప్పుడు మనం చెప్పిన మాట ఎవరైనా వింటున్నట్టే మనకి గౌరవిస్తున్నట్టు, విధేయత చూపిస్తున్నట్టు. ఒకరు మన మాట వినట్లేదు ఏంటంటే మనం లెక్కలేనట్టే కదా. లెక్క లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు. అదే కదా ఈ రోజు దేవుడు మనకి ఈ వాక్యం చెప్పిండు, వీటన్నిటి చంపేమన్నాడు. వీటిని చంపేయకుండా మనము మన ఇష్టానుసారం జీవిస్తే ఏమని అర్థం? ఒక విధంగా దేవుడు అంటే లెక్కలేని జీవితమే కదా మనం జీవిస్తుంది. లెక్కలేని జీవితం జీవించే అవిధేయుల మీదకి ఏమొస్తుంది? దేవుడి ఉగ్రత
పైకి వస్తుందని వాక్య సెలవిస్తుంది. అలా కాకుండా 1 కొరింథీ 6:15 చూద్దాము. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా. మన దేహాలు ఎలా ఉన్నాయంట? క్రీస్తునకు అవయములై ఉన్నాయంట. అంతేకాకుండా ఏంది? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేదున అదెంత మాత్రము తగదు. మన అవయవాలు, మన శరీరాన్ని మనం ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా వేస్ట్తో కలుసుకున్న వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా. వారెద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువల్లనే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవడు. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరంకు హానికరంగా పాపం చేస్తున్నాడంట. జారత్వం నుండి పాపం అంటున్నాడు. ఈ రోజు మన శరీరం ద్వారా మనం పాపం చేస్తే అక్కడే ఉంది కదా, హానికరంగా పాపం చేస్తున్నాడు అంటే శరీరం ద్వారా తను ఏం చేస్తున్నాడు? అదేంటి? పాపం చేస్తున్నాడు. మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు ఏమి ఉండకూడదు అని వాటిని ఏం చేయాలి? చంపివేయాలి. ఎందుకు చంపివేయాలంటుండు? మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు. మన దేవుడు ఈ దేహం ఎవరి వల్ల కలిగినది? దేవుని వల్ల అనుగ్రహింపబడింది. అలాగే ఏంది? మన దేహము దేవుడి యొక్క ఆలయమై ఉన్నది. మన దేహం ఎలా ఉంది? ఆలయమై ఉంది. మనం ఈ లోకంలో గుళ్ళు చూస్తే ఎలా ఉంటది? వాటిలో చెప్పులు బాగోడు, వాటికి కొన్ని ఒకప్పుడు మేము ఆచరిస్తాం కాబట్టి తెలుసు, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చెప్పులు వేసుకోకూడదు, పలానా ఒక సమయంలో నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు, ఎంతో నియమనిష్టగా ఉంటది అక్కడ. అలాగే నీ దేహము అనేది ఒక ఆలయం అంట. అక్కడ పరిశుద్ధాత్మకు ఆలయం ఉందంట. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి. నీలో పాపం రాకూడదు. పాపం రాకుండా పాపం వ్యతిరేకించే పాప క్రియలు ఏం చేయాలి? చంపివేయాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడి మహింపరచుడి. మన దేవుడు మనకి ఇచ్చింది దేనికి? ఆయన్ని మహింపరచడానికి. అంతేగాని మన దేహం ద్వారా చెడు కార్యాలు చేయడానికి దేవుడి దేహాన్ని ఇవ్వలేదు మనకి. మన దేవుడి యొక్క ఆలయమే ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని అంత పవిత్రంగా ఉంచుకోవాలి, ఎంత క్లీన్ గా ఉంచుకోవాలి. ఆయన పేరు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే అక్కడ పరిశుద్ధంగా ఆయన కొద్దిగానే అపరిశుద్ధంగా ఉంటే తట్టుకోలేడు కదా, ఉండలేడు కదా. కాబట్టి దేవుడు మనలో ఆ కొద్దిగా అపరిశుద్ధం ఉన్నా కానీ దేవుడు అక్కడ ఉండగలుగుతాడా? ఈలో మనలో ఎన్ని కార్యాలు ఉన్నాయి, అపరిశుద్ధమైన కార్యాలు, అవి ఏం చేయాలి? తీసివేయాలి. ఎందుకంటే మనం మనసొత్తు కాదు, ఆయన విలువ పెట్టుకున్నాడు. దేన్ని పెట్టి? ఆయన ప్రాణాన్ని క్రయందనంగా ఆయన రక్తం చిందించిండు. కాబట్టి మన శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ చెప్పినవన్నీ మన నాలుకను భద్రంగా ఉంచుకోవాలి, మన నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి. అలాగే వాక్యం విని వాక్యాన్ని భద్రంగా మన హృదయంలో దాచుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. మనం పాపం చేయము. వీటన్నిటిని మనము వాక్యాసారంగా వీటన్నిటిని మనం శుద్ధి చేసుకుంటా వాక్యాసారం జీవించినప్పుడు మనం పాపం చేయగలుగుతామా? మళ్ళీ పాపం ఉండగలిద్దా? సాతాను వచ్చినా కానీ యాకోబు రాసిన పత్రం ఉండేది కదా, మీరు దేవుడికి లోబడి ఉంటే వాడిని ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. సాతాను పారిపోవట్లేదు అంటే ఏంది? మన దేవుడికి లోబడి ఉండట్లేదు, దేవుడు వాక్యాసారం జీవించట్లేదు. మన పాపం ఉంటేనే కదా వాడు వెళ్ళండి. ఎదురు తిరిగి మాట్లాడుతుందంటే, ఇప్పుడు ఎవరైనా నాతో ఎదురు తిరిగి మాట్లాడాలంటే నాలో నేనంటే లెక్క లేకుండా ఉన్నట్టే, నాలో ఏదో అతనికి తక్కువ కనిపించినట్టే కదా. అలాగే మనము తక్కువ వారిగా ఉండకూడదు. మనం వాటి అన్నిటిని భద్రం చేసుకొని వాక్యాసారంగా జీవించాలి. వాక్యాసారం జీవించినప్పుడు ఏం చేస్తాడు? తను భద్రం చేసుకుంటాడంట. మనం ఎలా భద్రం చేసుకోవాలి? మన హృదయాన్ని, మన నాలుకని, మన శరీరాన్ని, వాక్యాన్ని వీటన్నిటి భద్రం చేసుకున్నప్పుడు వాడు పాపం చేయడు. వాళ్ళు ఎవరి బీజం ఉన్నట్టు? దేవుని యొక్క బీజం ఉన్నట్టు. రోజు మనం పాపం చేస్తున్నాం అంటే ఎన్ని లేనట్టే కదా.
దేవుడిని అంగీకరించదే, కానీ అక్కడ దేవుడు లేడన్నట్టే కదా అర్థము. దేవుడి యొక్క బీజం లేదనే కదా అర్థము. దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోయిందనే కదా అర్థం. కాబట్టి మనము వీటన్నిటిని శరీర ఆశలన్నింటినీ విసర్జించాలి. మనలో లోపాలన్నింటిని విడిచిపెట్టి మళ్ళీ మనం వాక్యాసారంగా భద్రపరుచుకుంటా వీటన్నిటిని భద్రపరుచుకున్నప్పుడు మనం పాపం చేయము. అప్పుడు దుష్టుడు మనం ముట్టలేడు, వాడు భయపడిపోతాడు. వీళ్ళు వాక్యాసారి జీవిస్తున్నాడని దేవుడు కానీ మనం రక్షిస్తాడు. కాబట్టి మన వాక్యాన్ని దేవుని మూలం ఆయన యొక్క బీజం, ఆయన యొక్క వాక్యం మనలో ఉండాలి. మనము పరిశుద్ధంగా జీవించాలి. జీవించినప్పుడు దేవుడి యొక్క భద్రత మనకి ఎప్పుడు కాపుదల ఉండిద్ది. మళ్ళీ మనం భద్రంగా ఉంచుకోగలుగుతాం. మనం ఈ లోకంలో మంచిగా జీవించగలుగుతాం, ఇతరులకు బాధికరంగా ఉంటాం. అప్పుడు మనం దుష్టుడు ముట్టుడు. కాబట్టి వాక్యం, చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ర ప్రేమ అక్కడికి కృపగల మా ప్రిపరలోకి తండ్రి యేసు ప్రభా, వాక్య ద్వారా మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నీ మూలంగా పుట్టిన వాడు ఎవడు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది ప్రభా. ఇగో తండ్రి, నీలో వాళ్ళ దేవుని నీ యొక్క బీజం ఉంది కాబట్టి వాడు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది ప్రభా. ఈ రోజు మేము పాపం చేస్తున్నాం అంటే మీలో లేనట్టే కదా ప్రభా. మీ వాక్యానికి విధే చూపించలేదని అర్థం ప్రభా. ఇగో తండ్రి, మేము ఏ విషయంలో పడిపోతున్నాము ప్రభా, మాకు చూపించండి. ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా, పరిశుద్ధంగా జీవించాలి ప్రభా, మమ్మల్ని మేము భద్రపరచుకోవాలి ప్రభా. భద్రత మా చేతిలోనే ఉంది ప్రభా. వాక్యం చెప్తుంది ప్రభా. మమ్మల్ని మేము భద్రపరుచుకున్నప్పుడు దుష్టుడు వాడిని ముట్టడని ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రోజు దుష్టుడు ముడుతున్నాడంటే ప్రభా, ఇదిగో తండ్రి మేము భద్రపరచుకోవట్లేదు, ఎక్కడ తప్పిపోతున్నట్టే ప్రభా అర్థం ప్రభా. ఇదిగో తండ్రి, మమ్మల్ని మేము భద్రపరుచుకుని జ్ఞానం మాకు తెచ్చండి. వాక్యసారి జీవించాలి ప్రభా. హృదయాలను భద్రంగా ఉంచుకోవాలి ప్రభా. ఇదిగో తండ్రి, మా శరీరం భద్రంగా ఉంచుకోవాలి ప్రభా. మా శరీరం దాన్ని నేను మహింపరచాలి ప్రభా. చెడు కార్యాలు ఏమైనా తీసిపాడిన ప్రభా, నోటిని కానీ భద్రంగా ఉంచుకోవాలి ప్రభా. నోటి మాటలు, నోటిని నాలుగు భద్రంగా ఉంచుకోమన్నాడు ప్రభా. ఇదిగో తండ్రి, లేకుంటే శ్రమ వచ్చింది, శ్రమ గుండా పోతున్నారని వాక్యం చెప్తుంది ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మేము శ్రమలు గుండా పోతున్నాం అంటే మా నాలుక నోటిని బట్టి, మాటలను బట్టి మేము శ్రమలు గుండా పోతున్నామేమో ప్రభా. ఇదిగో తండ్రి, మేము ప్రతి ఒక్కదాన్ని భద్రంగా ఉంచుకొని నీ వాక్యం సారి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి యేసు ప్రభా. అలాగే తండ్రి యేసు ప్రభా, రాత్రి కాలంలో ప్రభా అనారోగ్యంగా ప్రభా ఎవరైతే పోతున్నా వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని ఏసుక్రీస్తునామమున ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. అక్కడ మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి, మొన్న నేను స్తుతించలేదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మీ శరీరంలో ఉన్నప్పుడు మేము స్తుతించగలుగుతాం ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, వాక్యం సారి జీవించాలి ప్రభా. ఒక్క అవకాశం వాళ్ళకి దయచేయండి ప్రభా. యేసు ప్రభా, చనిపోయిన లాజరును లేపిన దేవుడు యేసు ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతో మంది నువ్వు ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, వాళ్ళగా ముట్టి స్వస్థపరిచిన వాళ్ళకి ఒక అవకాశం తెచ్చిన ప్రభా. వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని గ్రహించిన ప్రభా. ప్రతి ఒక్కరి రక్షణ వార్త వినబడాలి ప్రభా. విని వాక్యం సారి జీవించే జీవితాలు ఒక దయచిన ప్రభా. ఏ ఒక్క రక్షణ అందకుండా చనిపోవడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, నరకాన్ని పోతున్న వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఏ ఒక్క నరకాన్ని పోకూడదు ప్రభా. ఇదిగో తండ్రి, నరకాన్ని పోకూడదని ప్రభా ఈ లోకానికి మీరు వచ్చినారు ప్రభా. ఇదిగో తండ్రి, అవమానాలు పొందిన, గాయాలు పొందినారు ప్రభా, శిలువలో బలియాగపోయినారు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ వార్త అందాలి, ప్రతి ఒక్క మాసు పొంది రక్షణ తీసుకొని ఈ వాక్యం సారి జీవించే జీవితం దయచేయండి ప్రభా. ఈ రాత్రి కాలం ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి అవసరం నాకైతే తెలియదు కానీ ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం ఏసుక్రీస్తున్నా తీర్చండి ప్రభా. ఇగో తన్ని ఉన్న స్థితి లేవనెత్తిన ప్రభా, సేవ పరిచయం దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా నీ సేవలో బలంగా వాడబడాలి ప్రభా. అటువంటి కృపను దయచేయమని, ఇగో తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ